విద్యుత్ ఛార్జీల విషయంలో మరొక షాక్ తగలబోతుందా? అది కూడా కొత్త సంవత్సరంలో. వాస్తవానికి టారిఫ్‌ల మార్పు లేదంటే టారిఫ్‌లు పెంపు అనేది క్రమంగా అంటే జనరల్‌గా జరిగిపోద్దా? లేదు ఇక్కడ అవసరాన్ని బట్టి ప్రభుత్వం గనక నిజంగా ఛార్జీలు పెంచకూడదు అని అనుకుంటే పెంచే వాటిని అంటే ఒక రకంగా డిస్కమ్‌లు పెంచినా సరే వాటిని ప్రభుత్వం భరించి వినియోగదారుడి మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలా. ఇప్పుడు తాజాగా ప్రతిపక్షం రేజ్ చేస్తున్న పాయింట్ అదే. ఒక 3 డిస్కమ్‌లు ఏపీ ఎస్పీడీసీఎల్ గాని, ఏపీ సిపిడిసిఎల్ గాని, ఏపీ ఈపీడీసీఎల్ ఈ 3 డిస్కమ్‌లు కూడా వాళ్ళ టారిఫ్‌లని పెంచబోతున్నాయి. అంటే వాళ్ళకి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో అవి ఆదాయ అవసరాల నివేదిక అది ఆల్రెడీ ఇచ్చేసింది. దాన్ని వెబ్సైట్లో ఒకరోజు ఉంచి కూడా తీసేశారు ఏపీఈఆర్సీ వెబ్సైట్లో అనేది ప్రతిపక్షం రేజ్ చేస్తున్న పాయింట్. నిజంగా అదే కనుక జరిగితే ఇప్పటికే అదనంగా వసూలు చేస్తున్న ఛార్జీలు అంటే పీక్ లెవెల్ ఛార్జీలు అనేవి సెపరేట్గా ఉంటాయి. ఆ పీక్ లెవెల్ టైం కూడా మారబోతుందంట. అంటే టైం మారుస్తున్నారంటే హవర్స్ అయితే అయ్యే ఉంటాయి. అది 50 పైసల నుంచి ₹1 చేయబోతున్నారు అనేది. అలాగే సోలార్ వినియోగానికి సంబంధించి కూడా అది కూడా రేట్లు పెంచబోతున్నారు. ఇవన్నీ జరిగితే దాదాపు ఒక 15,651.83 కోట్ల రూపాయలు అయితే భరించాలి ప్రజలు అనేది అయితే వీళ్ళు రేట్ చేసిన పాయింట్. ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగా అదే కనుక జరిగితే మాట తప్పినట్టు అవుతుందా? లేదు ఇయర్లు మారినప్పుడు, సంవత్సరాలు మారినప్పుడు, లేదంటే ప్రభుత్వాలు మారినప్పుడు ఇవన్నీ మామూలుగా జరుగుతాయా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి విద్యుత్ ఛార్జీల మీద ఎందుకు ఎంత చర్చ వస్తుంది అంటే వీళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలే ఒక కారణం అని చెప్పాలి. మేము వచ్చే ఛార్జీలు పెంచాం, లేదంటే ఇంతకు ముందు బాదుడు ఇలాంటి అటు మొన్న వైసీపీ హయాంలోనూ జరిగింది, ఇప్పుడు ఎక్కడా జరుగుతోంది. కాకపోతే ఈ ట్రూ అప్ అయినా ఇంకోటైనా ప్రజల మీదే భారం. ఇప్పుడు మళ్ళీ దానికి సిద్ధపడాలా ప్రజలు రేపు 26 తర్వాత. కరెంటు ఛార్జీలు బాదుడు అని 2019 ముందు పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తను వచ్చాక ప్రయోగం చేసి విఫలమయ్యాడు. ఎక్కువ ఛార్జీలు వసూలు చేసేటటువంటి కరెంటు సంస్థలని అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేశాడు. కానీ చట్ట ప్రకారం ఒకసారి అగ్రిమెంట్ అయ్యాక క్యాన్సిల్ చేయడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది, కోర్టులు తేల్చి చెప్పినాయి. దాంతో పాటుగా అతను ఆ కరెంటు వినియోగించుకోకపోయినా సరే డబ్బులు కట్టేయమని చెప్పారు. తద్వారా వాడకపోయినా 9,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు కట్టాల్సి వచ్చింది. అది ఒక అదనపు ఖర్చు అయింది నాడు. దాంతో పాటు ఆ ఒప్పందాలు కంటిన్యూ చేయాల్సి వచ్చింది. దాని ద్వారా ఇప్పుడు ₹2.49 కరెంటుని సెకీ నుంచి తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఇస్తే రచ్చ చేశారు, పెంట చేసి వదిలిపెట్టారు. ఏదో గుజరాత్ లో ఇంకో పైసా తక్కువ ఉంది, లేకపోతే ఇంకో చోట ఇంకొక 1/2 పైసా తక్కువ ఉందంటూ ఈనాడు జ్యోతినే అడ్డదిడ్డమైన కథనాలు రాసినాయి. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా దాని మీద రివ్యూ చేయాలి, అది అదానీ కోసం చేశారు, అదానికి దోచి పెడుతున్నారని రాశారు. ఇప్పుడు అదే అదానికి సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు. అది సెకీది ఒప్పందం. సెకీ వాడు అదానీ వాడి నుంచి కొని వాడు మనకు అమ్ముతున్నాడు. ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అని ఉంటాయి. కరెంటుకి మనకు ₹2.5 కొంటున్నాం అంటున్నా సరే ట్రాన్స్ఫర్ ఛార్జెస్ కింద ₹1.50 ₹2 పడుతుంది సాధారణ. అప్పుడు ఎట్లా లేదన్నా ₹4 పడుతుంది. అయితే ఈ సెకీతో ఒప్పందం కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించే దాంట్లో భాగంగా ట్రాన్స్ఫర్ ఛార్జెస్ ని రద్దు చేసింది. అంటే కేంద్రం భరిస్తుంది. తద్వారా 2.5కే కరెంట్ మనకు వస్తుంది, ₹2.49. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన ముందస్తు ఆలోచన చేశాడు. ఏంటంటే అతను నిజమైన విజన్ అంటే ఆ కాన్సెప్ట్, లైక్ ఆరోగ్యశ్రీ ఖర్చు ఎక్కువైపోతుంది కానీ ప్రజలకి ఆరోగ్యశ్రీ తీయకుండా ఎలా భరించాలి, దీనికి ఒక విధానాన్ని అమలు చేశాడు. ఎలాగా గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెవలప్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ముందుగానే ప్రికాషనరీ ఇళ్ల దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసి వాళ్ళని ప్రాథమిక దశలో రోగం పెరగకుండా చూస్తే ఆ తర్వాత ఆపరేషన్లు అవసరం ఉండదు కదా. ఈవెన్ ఆపరేషన్లు అవసరమైన గవర్నమెంట్ ఆసుపత్రులు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలతో పాటు అనుబంధంగా ఆసుపత్రులు కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టించి గవర్నమెంట్ డాక్టర్ల చేతనే ఈ ఆపరేషన్స్ అవి చేపిస్తా ఉంటే ప్రైవేట్ డాక్టర్లు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చేయడం బిగిన్ చేస్తే దానికి తగ్గట్టు గవర్నమెంట్ హాస్పిటల్ మెరుగుపడితే మనకి భారం తగ్గుతుంది. నెలకు 300 కోట్లు ఆరోగ్యశ్రీ ఖర్చు అవుతుంది. అది 100 కోట్లు మన దగ్గర లేని వాటి ప్రైవేట్ వాళ్ళకి ఇద్దాం, మిగతా 200 కోట్లు మనకి తగ్గినట్టే కదా. అలాగే ఏడాదికి 2,400 తగ్గినట్టే కదా. అందుకని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వీళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోరు, పీపీపీ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అట్లాగే ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటి దాన్ని తీసేస్తే అన్యాయం అవుతారు. ఇవాళ ఉన్నటువంటి విధంగా చదువులు మానేయాలి పిల్లలు, లేదంటే ఆస్తులు అమ్ముకుని చదువుకోవాలి. కాకుండా అతను ఏం చేశాడు, వాళ్ళ నానబెట్టిన దాన్ని కొనసాగించడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ స్కూళ్ళని నాడు నేడు కింద డెవలప్ చేసుకొచ్చాడు, లేదా గవర్నమెంట్ కాలేజీలని డెవలప్ చేసుకురావడం బిగిన్ చేసుకొచ్చాడు. ఎప్పుడైతే అది జరుగుతుందో ఇమ్మీడియట్ గా అవ్వదు, అది దశల వారీగా జరగాలి. అది జరిగినప్పుడు గవర్నమెంట్
ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చేస్తే మనకి భారం తగ్గుతుంది, ఫీజులు కట్టాల్సిన పని తగ్గుతుంది. అప్పుడు వాళ్ళకి ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోయినా నష్టం ఉండదు, పుస్తకాలకి వసతి దీవెనకి ఇస్తే సరిపోతుంది. ఈ రూట్లో పోయాడు, కానీ అతను దాన్ని అడ్డకోలుగా తిట్టిపోసాం. ఒక విజన్ అది. అట్లాగే కరెంటుకి అతను విజన్ ఏం పెట్టుకున్నాడంటే ఉచిత విద్యుత్తు వాళ్ళ నాన్న ఇచ్చిన హామీ. అప్పుడు బట్టలారేసుకుంటానికి తప్పించి అది అమలు సాధ్యం కాదని చెప్పారు, కానీ అమలు చేసి చూపించాడు రాజశేఖర రెడ్డి. దాని తర్వాత వచ్చిన రోసియా కొనసాగించాడు, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించాడు, చంద్రబాబు కొనసాగించాడు, అక్కడ కేసీఆర్ కొనసాగించాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు, ఇక్కడ మళ్ళీ చంద్రబాబు కొనసాగిస్తున్నాడు, మధ్యలో జగన్ కొనసాగించాడు. అంటే ఉచిత విద్యుత్ ఒకసారి పథకం పెట్టాక తీసేయలేరు ఎవరు కూడా. రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది నడుస్తూనే ఉంది. దానికి ఏడాదికి 700-800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని తగ్గించుకోవడానికి ఆ కరెంటుని తక్కువకి కొనే కాన్సెప్ట్. ఎందుకని ఇప్పుడు ఉచిత విద్యుత్ చంద్రబాబు గారి ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వట్లా, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వట్లా, కేసీఆర్ గారి ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వాలా, రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వాలా, లేదా ప్రభుత్వపు పన్నుల ఆదాయంలో నుంచి కూడా ఇవ్వట్లా. ఉచిత విద్యుత్ వాళ్ళకి ఇప్పించి ఆ ఉచిత విద్యుత్ భారాన్ని మన నుండి వసూలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. మనం కడుతున్నాం ఇప్పుడు రైతుకి ఉచిత విద్యుత్ డబ్బులు. ఆ డబ్బులే డిస్కమ్లు అప్పు చేస్తాయి, మన చేత కట్టిస్తాయి. ఆ అదేది సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, పాత బకాయి కొత్త బకాయి అని మన దగ్గర నుంచి దోచుకుంటోంది. అట్లాగే ఆ ఉచిత కరెంటు భారం తగ్గించడానికి గాను ఈ సెకీ ఒప్పందం 5 రూపాయలకు 7 రూపాయలకి 9 రూపాయలకు కూడా కొన్నారు కదా ఇదివరకు. అంతంత పెట్టుకొని ఉచితంగా విద్యుత్ ఇస్తే ఎక్కడ కడతారు? ప్రభుత్వాలు సంకనాగిపోతే జనాలు అన్యాయం అయిపోతారు, మిగతా వాళ్ళ మీద భారీ భారాలు పడతాయి. దానికి ₹2.49 కరెంట్ వస్తుంటే తీసుకున్నాడు. దాన్ని నానా పెంట చేసి వదిలిపెట్టారు, రోజు దాని మీద విష ప్రచారం చేశారు. ఈవెన్ ఈ ప్రభుత్వం వచ్చాక కూడా రివ్యూ అంటూ ఇదే చంద్రబాబు గారు విపరీతమైన ఉపన్యాసాలు ఇచ్చారు. దాన్ని ఫైనల్ గా ఏమన్నారు, పవర్లోకి వచ్చాక అంతకంటే తక్కువ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి అన్నాడు. ఏమైనా తీసుకున్నారు? ₹2.49 కరెంట్ తీసుకుంటే తర్వాత ఎంతకు తీసుకోవాలా? తర్వాత కాంట్రాక్ట్లు సోలార్ విండ్ నేను చెప్పేది వేరేది కాదు. ఈ ప్రత్యామ్నాయ విధానంలోనే ₹2.20 తీసుకోవాలి, ₹1.50 తీసుకోవాలి. ఒకప్పుడు సోలార్ పవర్ ₹9, ₹10 ఉండేది, మామూలు పవర్ ₹7 దొరికేది బొగ్గుది. అలాంటి స్టేజ్ నుంచి సోలార్ పవర్ ₹2.49 దగ్గరకు వచ్చేసింది. కానీ దాన్ని ₹4 ఒప్పందాలు కుదుర్చుకోండి, 4.5. ఎందుకు చేస్తున్నారు ఇది? ఎవరికి దోచిపెడుతున్నారు? ₹2.49 జగన్ తీసుకున్న ₹2.49 కంటే ఒక పైసా తక్కువకి ఏ యూనిట్ కొన్నారు వీళ్ళు 18 నెలలు? లేదా అంతకుముందు 5 ఏళ్లలో ఏమైనా కొన్నారా? లేదే. ప్రజలు మాత్రం మేము అద్భుతం, అసలు దేశ లోకహితంతో ఉన్నాం, మిగతా వాళ్ళు దోచుకున్నారని చెప్తారు. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచము, పైగా తగ్గిస్తాను 30% అని చెప్పారు. ఎన్నికలు పదే చెప్పారు. సంస్కరణలు తెచ్చినోడే నేనన్నారు. అసలు విద్యుత్ సంస్కరణలు తెచ్చాక నాశనం బిగినైందే అప్పటి నుండి. డిస్కమ్లు ఇట్లాగా 3 విభాగాలు చేశారు. దాంతో ఏదో అద్భుతం జరిగిపోతుంది, మీకు అందరికి కరెంటు చీఫ్ గా వస్తుందని చెప్పారు ఆ రోజున. ఆ రోజు నుండినే దోపిడీకి గురయ్యాం మనం. ఆ రోజు నుంచే కరెంట్ ఛార్జీలు అడ్డదిడ్డంగా పెరిగినాయి. అదవరకు పావలా కరెంటు ఛార్జీ పెరిగితే కమ్యూనిస్టులు సందుకి ధర్నాలు చేసేవాళ్ళు, జనాలు రోడ్డెక్కి వీరంగం చేసేవాళ్ళు. ధర్నాలు రాస్తారోకోలు మనమే కవర్ చేసాం, నేనే కవర్ చేసి ఈనాడు సిటీ కేబుల్లో ఉన్న రోజుల్లో. ఇప్పుడు అసలు అది కరెంటు నెత్తిన బాత్తుంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కుయ్యో మొయ్యో మొర్రో అంటున్నాం మనం. మాట్లాడకుండా కట్టాలి వాళ్ళ. ఓ పెద్ద దందా అయిపోయింది కరెంట్ డిపార్ట్మెంట్. విచిత్రం ఏంటో తెలుసా, సోలార్ బిల్లులు ఇప్పుడు ఏంటంటే ఇదేదో నాన్ సిస్టంలోకి తీసుకొద్దామని చెప్పారట వీళ్ళు ఇచ్చిన ఒప్పందాలు. ఆల్రెడీ దోస్తున్నారు, నా దగ్గర సోలారే ఉంది. ఏం చేస్తారో తెలుసా, సోలార్ పెట్టేటప్పుడు 500 యూనిట్ల వరకు ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది నా దగ్గర. నేను మొదట్లో 100-200 కూడా వాడలేదు. అప్పుడు నాకు ఎదురు రావాలి కదా, ఇదిగో మైనస్ అని చెప్పి ఎంత వచ్చేది బిల్లులో. అంటే మైనస్ అంటే నా దగ్గరికి ఎదురు రావాలి. 5 బేసులు ఇచ్చిన పాపాన పోలా, 3-4 ఏళ్ళు అవుతుంది నేను పెట్టుకుని. 5 బేసులు తీసుకోవాలి ఈ రోజు వరకు. పైగా తర్వాత 5,000-6,000 బిల్లులు వచ్చినాయి. అదేందయ్యా అంటే అదేది ఒక్కోసారి 10,000-15,000 వేసేస్తారు ఎక్స్ట్రా. మామూలుగా మిగతా జనాలకి కరెంటు వాడకానికంటూ ఏదన్నా ఈ స్తంభాలు వేసుకోవడానికి వీటికంటూ ఛార్జీ బాతున్నారు ఈ మధ్యన. మనకి తెలియదు, అకస్మాత్తుగా మన బిల్లులో వేసేస్తాడు, ఇది ఎక్స్ట్రా ఛార్జ్ ఏంటి అంటాడు. కట్టకపోతే కనెక్షన్ తీసి పడేస్తాడు, తీసేస్తారు. అవును, మూసుకుని కట్టాలంతే. ఒక దందాలాగా అయిపోయింది, రౌడీజం అయిపోయింది. ఎవడన్నా మాట్లాడితే రాష్ట్ర ద్రోహులు, దేశ ద్రోహులు. ఇట్లాగ కరెంట్ దాంట్లో
5,000 6,000 ఏందే అని చెప్పేసి చెక్ చేస్తే నేను ఇప్పుడు ఒక 500 యూనిట్లు నా నుంచి ప్రొడక్షన్ వచ్చింది, నేను 550 వాడాను అనుకో, 550 వాడినట్టు బిల్లు వేస్తున్నాడు, 500 తీసేస్తున్నాడు దాంట్లో పట్టించుకోవట్లా. అది మొన్న చెక్ చేశాక అది సెట్ చేస్తామని అన్నారు. పాత ఏమైనా మార్చుతున్నారంటే లేదు. పైగా ఇప్పుడు అంటే వీళ్ళు వేసేదంట, ఇప్పుడు నేను ఒక 550 యూనిట్లు వాడానండి, నేను 500 యూనిట్ ప్రొడ్యూస్ చేశా, నాది ప్రభుత్వం 2.5కి తీసుకుంటది, అసలు నాకు డబ్బులే ఇవ్వలేదు అనుకోండి, ఆ మిగతా 50 యూనిట్లకి ఏం చేయాలి నువ్వు? ఫస్ట్ స్కేల్లో ఇవ్వాలి కదా, అంటే ఈ 100 యూనిట్ల లోపు ఛార్జీల కింద ఇవ్వాలి కదా. ఇది ఆ 500 యూనిట్ల పైన ఛార్జీ 10 రూపాయలు ఉంటదే, అదేస్తారు మన నెత్తిన. అలా దోస్తున్నారు, ఇప్పటికే దోస్తున్నారు. అది ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్ కింద పెట్టారట ఏపీఆర్సీ. ఇది జరుగుతున్నది. ప్రజలకి కరెంట్ విషయంలో జవాబుదారీ ఎవడూ లేడు, దోచుకుంటూ మరింత దోస్తూ. ఇప్పుడు ఈనాడు ఏం రాశాడు, ఏది గృహ వినియోగదారుల మీద పడకుండా వ్యాపారస్తుల మీద పడితే వాడు ఏమన్నా జేబులోని తీసుకొచ్చి పెడతాడా? పారిశ్రామికవేత్త పెడతాడు, జేబులోంచి ఏమైనా పెడతాడా? వాళ్ళకి పడినా మనల్ని పోతారు, అంతే కదా. పరోక్షంగా పోతారు, ప్రత్యక్షంగా బాధకపోతే. నువ్వు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానన్నావు కదా, అందరికీ తగ్గించాలి కదా, అదే కదా, ఆ భారాన్ని నువ్వు భరించాలి కదా. నిన్న కాక మొన్న కూడా కరెంట్ అంతా నేను అద్భుతంగా సంస్కరణ చేసేసాను, జగన్ టైంలో అట్ట 9,000 తినేశాడు, 9,000 కోట్లు నాశనం చేసేసాడు, అందుకే నాశనం అయిపోతే నేను బాగు చేశాను. రియల్ పిక్చర్ చూస్తే ఇట్ట కనబడుతుంది. ఏమనాలా? కేవలం పేపర్లో టీవీల్లో అద్భుతం నడుస్తుంటది, రియాలిటీలో ఇంత అరాచకం ఉంటది. కానీ నిజంగా పెంచడం అనేది జరిగితే, అంటే డిస్కమ్లు గనక వాళ్ళ టారిఫ్లు మార్చాలనుకుంటే, వీళ్ళు ఏదో చెప్తున్నారు కదా, ఒక హైబ్రిడ్ పద్ధతిలో విచారిస్తారు, కొన్ని ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలు కూడా సేకరిస్తారు, ఆ తర్వాతే పెంచుతారని. అది అవుతుందా సార్? సాధ్యం? మీరు ఎప్పుడన్నా వెళ్ళారా ఇట్లాంటి ఓపెన్ దీనికి? నేను మీడియా కవరేజ్కి వెళ్ళా అక్కడ, సిటీ కేబుల్లో ఉన్నప్పుడు, తేజాలో ఉన్నప్పుడు, ఏమన్నా 2 బయటలు తీసుకోవడం, తేజాలో ఉన్నప్పుడేమో సిటీ కేబుల్లో కవరేజ్కి వెళ్ళేవాడిని. కానీ ఒక కస్టమర్ గా నేను ఎప్పుడు పోలా అక్కడికి. ఎవరు పోతారో తెలుసా ఈ బహిరంగ విచారణలకి? కమ్యూనిస్టులు పాపం, ఏమన్నా ఇంకా కాస్తో కొస్తో ప్రేమ ఉంటే, కాస్తో కొస్తో సామాజికవేత్తలు ఎవరు, మిగతా వాళ్ళంతా పార్టీ వాళ్ళే ఉంటారు అక్కడ. తీసుకొచ్చి కూర్చోబెడతారు, ఎవడో ఏం మాట్లాడు దాంట్లో. వీళ్ళు ఏదో పాపం 2 ఉపన్యాసాలు ఇస్తారు, అయిపోతుంది, కొంచెం గట్టిగా మాట్లాడితే చప్పట్లు కొడతారు, ఎవడు పరిష్కరించడు. కరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళు ఏంటి బహిరంగ విచారణ అంటే, చనిపోయే ముందు, అదే మనల్ని ఉరేసే ముందు అడిగే చివరి కోరిక మన లాస్ట్ స్టేట్మెంట్ అనమాట. అది అంత మించేం లేదు. అట్లాగే నేను తగ్గించరు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి వాళ్ళకి బహిరంగ విచారణలో? అయ్యా మీ నెత్తిన 1,500 కోట్లు పడుతుంది కదయ్యా, ఈ 1,500 కోట్లు మా నెత్తిన వేయబాకండి అయ్యా అంటే మరి ఏం చెయ్యాలి? వాళ్ళు ఏం అడగరు, వీళ్ళు సరైన చెప్పలేదు అనేసి తీసేస్తారు. ఈ 1,500 కోట్లు మీరు భరించండి అయ్యా అంటే వాళ్ళు భరించలేకే కదా పెట్టింది రెగ్యులేటరీ కమిషన్. కాబట్టి ఏంటయ్యా అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే, మా మీద వేయకండి, పారిశ్రామికవేత్తల మీద ఇంకో రూపాయి ఎక్కువ వేసుకోండి, వ్యాపారుల మీద ఇంకొక ఎక్కువ వేసుకోండి, అవి మా మీద వేయకండి అని ఇలాంటి చెప్తే నోట్ చేసుకుంటారు. అంతకు మించి ఏమీ ఉండదు అక్కడ. దాంతో ఆ డబ్బులు ఎలా రికవర్ చేయాలి అన్నదే ఆ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్. అంతకు ముందు అయ్యా నువ్వు 100 రూపాయలు తీసుకోవాలంటే 125 రూపాయలు తినేశారు 2019కి, ఇదే 2025కు ముందు చేస్తే. మొన్న 25 అప్పుడు రెగ్యులేటరీ కమిషన్ అట్టెట్టా చేశారయ్యా, మీరు దోచుకోవడం ఏందయ్యా, నేను చెప్పిందేమో 100 రూపాయలు తీసుకోండి, మీరు 150 రూపాయలు తింటాం ఏంటి, ఇది దుర్మార్గం కదా అని చెప్పి ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయండి అంది. అప్పట్లో ఆ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ జగన్ పెట్టిన కమిషన్. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ అంటే మాజీ న్యాయమూర్తుల సమక్షంలో ఉంటది అనమాట. జగన్ పెట్టిన టీం కాబట్టి దానికి వార్నింగ్ ఇచ్చింది, ఆ డబ్బులే మనకి బిల్లులు తగ్గించింది. దాన్ని నేను తగ్గించాను, వ్యవస్థను బాగు చేసి అని చెప్తున్నారు చంద్రబాబు గారు. రేపు మళ్ళీ పెంచడానికి ఇది అడిగారట. ఎందుకు అడుగుతారు పెంచడానికి? అసలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ అడగడం ఏంటి? ప్రభుత్వాన్ని అడగండి. 1,500 కోట్లు ఖర్చు అవుద్దండి మీరు పెడుతున్న ఖర్చులకి, అవి మీరు ఇస్తారా లేదా అని అడగండి. అడిగి మేము ఇవ్వలేము అన్నప్పుడు రెగ్యులేటరీ కమిషన్ చెప్పండి. లేదు ఇప్పుడు ఏంటి, మన రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళని వీళ్ళు అడుగుతారు, రెగ్యులేటరీ కమిషన్ ప్రభుత్వాన్ని అడుగుతుంది, ప్రభుత్వం బయటకేమో చెప్పనీయకుండా రేపు ఈనాడు జ్యోతిలో రాయరప్పుడు మళ్ళీ సైలెంట్ గా వదిలేస్తారు. రేట్లు బిల్లుల్లో మన నెత్తిన పడుతుంది. 2024లో మన బిల్లుల్లో తగ్గుతుందంటే, జగన్ది కూడా మొట్టమొదటి కరెంటు బిల్లుల గురించి మనమే మాట్లాడాం, నేనే మాట్లాడా.
కరెంట్ బిల్లులు ఉమ్, బాధేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు ఉమ్, ఎందుకంటే నాకే వచ్చా, అంతకుముందు 2000 ఉమ్, వచ్చే బిల్లు 4000 5000 వస్తే ఇదేం దోపిడీ జగన్మోహన్ రెడ్డి, ఇరుక్కుంటావు నువ్వు మధ్యతరగతి, నువ్వేదో సంక్షేమ పథకాలు పేదోడికి ఇస్తున్నావు, ఆ పేదోడికి కూడా బిల్లు భారం అయితే తిట్టుకోవడం ఏంది, ఇచ్చింది ఫ్రీ అనుకుంటాడు, భారం వేసినప్పుడు తిట్టుకుంటాడు, రేపు పొద్దున్న దెబ్బతీస్తాడని చెప్పాను నేను చాలాసార్లు. ఉమ్, ఉమ్, జరిగిందా లేదా? జగన్ ఓటంలో ఉమ్, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అది. అవును. ఇప్పుడు ఉమ్, వీళ్ళకి అంతే, వీళ్ళేంటి ఉమ్, దాన్ని సెటరైజ్ చేయడానికి మేము ముందున్నాం, మా అనుభవం అని చెప్పారు. ఈ ఉమ్, అనుభవంతో కొత్తగా పేపర్లో టీవీలో రాకుండా బాతుతారు, బిల్లులో వచ్చాక కట్టేటప్పుడు మనకి సంతోషంగా కడతామా ఎవడన్నా రేట్ ఎక్కువైతే. ఉమ్, అదే ఇప్పుడు జరగబోయేది. అంటే ఒకవేళ నిజంగా టారిఫ్ మార్చి పెరిగితే అదేం ప్రభుత్వం భరించదా సార్ ఇచ్చిన హామీ ప్రకారం? ప్రభుత్వం భరిస్తే వినియోగదారులు అసలు గొడవే భరించాల్సిందేనా? లేదు, ఏం లేదు, ఉమ్, సింపుల్. ఇప్పుడు ఇదేం బయటికి రానిరండి. ఇప్పుడు తగ్గింది ఉమ్, మాది అని చెప్పారు, పెరిగింది అని జగన్ అని చెప్పారు. అవును మొన్న. ఇప్పుడు ఉమ్, నెక్స్ట్ ఇయర్ పెరిగింది అనుకోండి, ఉమ్, వీళ్ళదే అని అప్పుడు కూడా చెప్పరు, అప్పుడు కూడా జగన్ ఉమ్. విధ్వంసం చేయడం వల్ల అని చెప్తారు. అంటే ఇది 26, 27 సంబంధించిన టారిఫ్ కాబట్టి జగన్ మీద వేయడానికి ఉండదేమో. అట్లా ఎందుకంటే అనడానికి భలేవారే. ఇప్పుడు వీళ్ళు వీళ్ళ అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది కదా. 1920లో వచ్చింది, మరి చంద్రబాబు దాన్ని ఒప్పుకున్నారా? ఉమ్, లేదు కదా, 1920లోనే బిల్లులు పెరిగినాయి, ఉమ్, మరి బాబు దాన్ని ఒప్పుకున్నారా? లేదు అదే కదా. కదా. ఉమ్, 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 సక్సెస్ అయితే మాది, ఫెయిల్ అయితే జగన్ది. ఉమ్, అవును. మేము ఏదైనా మీకు కాకపోతే మంచి జరిగితే మా మా వలన అనుకోండి, మీకు చెడు జరిగితే గనక మీ ప్రారంధం అనుకోండి, అంతే. ప్రజలైతే సిద్ధంగా ఉండాలి భరించడానికి ఇంకా అది టారిఫ్ పెరిగితే. రైట్, చూద్దాం. మొత్తం నిజంగా గనక టారిఫ్ పెరిగితే ఈ 2026 ఏప్రిల్ 1 నుంచి అయితే అమల్లోకి వస్తుందట. నిజంగా అదే కనుక జరిగితే మరి ఏ స్థాయిలో ఛార్జీలు పెరుగుతాయి, వినియోగదారుడు ఆ భారం ఎంతవరకు భరించాలి? భరించక తప్పదు. కాకపోతే ఈ లోపల ప్రభుత్వం దానికి ఇచ్చిన హామీని ఏమైనా నిలబెట్టుకుంటారా చంద్రబాబు నాయుడు గారు? లేదు, తప్పదని మనమే భరించాలి. వేచి చూడాల్సిన అంశం.